ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానించుకోబోయే ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు ప్రభువా. ఈరోజు మీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాక్యమును మేము ధ్యానించుకున్న చుంట్లో నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. మా అందరికీ కావలసినటువంటి వర్తమానమును దయచేసి నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము వరల్డ్స్ ప్రాబ్లమ్స్, కింగ్డమ్స్ సొల్యూషన్. ఈరోజు మన దైనందిక జీవితంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రాబ్లమ్స్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏ రీతిగా అనిపిస్తుంది అంటే, ఇంకా నా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేటువంటిది దొరకదు, దీనికి సమస్యకు పరిష్కారం దొరకదు అనేటువంటి సందర్భాలు మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవుడు అటువంటి సమస్యలకు ఏ రీతిగా పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని సేవకుడైనటువంటి యెహోషువను మీ ముందుంచాలని ఆశపడుచు ఉన్నాను. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందిన వాడు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. దైవజనుడైనటువంటి మోషేతో తండ్రి అయినటువంటి యెహోవా తెలియపరుస్తూ ఉన్నారు. నూను కుమారుడైన యెహోషువ దేవుని ఆత్మ పొందినవాడు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా యెహోషువను మనం చూడగలం. అదే రీతిగా ఈరోజు మనము కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దైవజనుడైనటువంటి యెహోషువను మనం చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోషే తరువాత దైవజనుడైనటువంటి యెహోషువ నాయకునిగా ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి సహాయపడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అటువంటి సమయంలో యెహోషువ తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ రీతిగా వాటిని పరిష్కారం పొందాడు, లోకపరంగా వాటిని చూస్తే ఏ రీతిగా ఉంటాయి, వాటిని ఏ రీతిగా దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా వాటిని జయించాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తండ్రి అయినటువంటి యెహోవా వాగ్దాన దేశాన్ని ప్రామిస్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అటువంటి సమయంలో వారు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. కానీ వారికి మధ్యలో అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురైనటువంటి స్థితిని మనం చూస్తాం, సమస్యలు ఎదురైనటువంటి స్థితిని మనం చూస్తాం, శ్రమలు ఎదురైనటువంటి స్థితిని మనందరికీ తెలుసు. అయితే ఆ శ్రమలను ఏ రీతిగా జయించారు? గొప్ప జనాంగం, అనేక ప్రజలను కలిగి ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతటికీ కూడా నాయకుడైనటువంటి యెహోషువ ఏ రీతిగా నడిపించారు? ఎందుకంటే అనేక మంది ప్రజలు ఇశ్రాయేలీలు మనం చూసినట్లయితే కేవలం 6 లక్షల కాల్బలం అంటే కాళ్ళతో నడిచిన వారు 6 లక్షల మంది. ఇంకా చిన్న బిడ్డలు ఉండొచ్చు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు, కొంతమందిని మోసుకుని వెళ్ళి ఉండొచ్చు. అటువంటి వారిని కూడా లెక్కేస్తే ఇంకా అనేక మంది జనులుగా ఇశ్రాయేలీలు మనం చూడగలం. ఆ జనులందరూ కూడా ఫాలో అయ్యేది ఎవరి మాటను అంటే నాయకుడైనటువంటి యెహోషువనుగా మనం చూడగలం. అయితే ఈ నాయకుడైనటువంటి యెహోషువ ఏ రీతిగా వారిని నడిపించాలి, ఏ రీతిగా డెసిషన్స్ తీసుకోవాలి, ఏ రీతిగా నిర్ణయాలు తీసుకోవాలి, తన యొక్క జీవితంలో తన నాయకత్వంలో ఏ రీతిగా తను విజయాన్ని పొందాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వారు ప్రామిస్డ్ ల్యాండ్ వైపు ప్రయాణం చేయడం ప్రారంభించారు.
యెరికో పట్టణం మనందరికీ తెలుసు. అయితే ఆ వాగ్దత్త దేశం వైపు వారు ప్రయాణం చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే వారికి ఎదురైనటువంటి మొట్టమొదటి ఆటంకం ఏంటంటే యోర్దాను నదిగా మనం చూడగలం. ఇప్పుడు యోర్దాన్ నదిని వారు దాటాలి. ఏ రీతిగా దాటాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అదొక సమస్యగా మనం చూడగలం. ఈరోజు మనం ఏ రీతిగా అయితే దాన్ని సమస్య అంటున్నామో ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దాన్ని ఒక మెగా ప్రాబ్లంగా చూసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. యెహోషువను మనం చూసినట్లయితే ఆ యొక్క మెగా ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వెతుకుతున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ సొల్యూషన్ కోసం వెతికారంటే ఎక్కడ వెతికారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క దైవ సముఖంలో దేవుని యొద్ద వెతికినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేశాడో తండ్రి అయినటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళి ఆ మందసమును దాన్ని మోయు యాజకులను ముందు నడవలసిందిగా తండ్రి అయినటువంటి యెహోవా ఆజ్ఞాపించారు. అయితే దేవుడు తనకు ఏమి ఆజ్ఞాపించారో అదే నాయకుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఆ యాజకులకు ఆజ్ఞాపించినటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితాల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏ రీతిగా ఆ యొక్క సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం, ఏ రీతిగా ఆ యొక్క సమస్యలకు మనం రియాక్ట్ అవుతూ ఉన్నాం. సాధారణంగా మనకు సమస్యలు రాగానే మనం లోకంలో మన యొక్క స్నేహితుల వైపు పరిగెడుతూ ఉంటాం, లేకపోతే నాయకుల యొద్దకు పరిగెడుతూ ఉంటాం, డాక్టర్స్ యొద్దకు పరిగెడుతూ ఉంటాం, లేకపోతే రకరకాలైనటువంటి మార్గాలను మనం వెతుక్కుంటూ ఉంటాం. వాటిని వెతకడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క సముఖంలోనికి మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొద్ద విచారణ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అక్కడ మనం చూసినట్లయితే అంతమంది ప్రజలు ఒక నది దాటాలంటే వీరు ఏ రీతిగా దాటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మనందరికీ తెలుసు. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, యాజకులు మందసాన్ని మోస్తూ దేవుని యొక్క ప్రెజెన్స్ను మోస్తూ వాళ్ళు ఎప్పుడైతే నడిచారో, వెనక ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలందరూ నడుస్తున్నారో, యాజకుల యొక్క పాదములు ఆ యొక్క యోర్దాను నదిని టచ్ చేయగానే ఆ యొక్క యోర్దాను నది యొక్క ఫ్లో ఆగిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోర్దాను నది యొక్క ప్రవాహము ఆగిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. యోర్దాను నది యొక్క ప్రవాహము ఆగిపోయి ఆరిన నేలపై వీరందరూ నడిచారు. సాధారణంగా మనం చూసినట్లయితే ఒక నది యొక్క ప్రవాహాన్ని ఆపాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక డ్యామ్ని ఉపయోగించి ఆ నది యొక్క ప్రవాహాన్ని ఆపుతూ ఉంటాం. కానీ యోర్దాన్ నదిని వారు దాటాలి అంటే లోకపరంగా మనం చూస్తే వారు అనేక సంవత్సరాలు కష్టపడి ఒక డ్యామ్ని నిర్మించి ఆ యొక్క ప్రవాహాన్ని ఆపి వీరు దాటాలి. కానీ ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా యొద్ద విచారణ చేశారో దేవుడు చేసినటువంటి పని ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ ఇన్విజిబుల్ డ్యామ్ని ఆ యోర్దాన్ నదిలో ఇన్స్టాల్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉన్నారో దేవుడు ఆ యొక్క ప్రవాహాన్ని నిలిపివేసినటువంటి స్థితిని మనం చూస్తాం. సూపర్ న్యాచురల్గా ఎప్పుడైతే ఆ ప్రవాహం నిలిపివేయబడిందో ఆరిన నేలపై వారందరూ కూడా నడిచి ఆ యోర్దాన్ నదిని దాటారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ఈ యోర్దాను నది లాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని దాటాలి. అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లంని మనం చూసినట్లయితే యోర్దాను నది. వారు అదర్ సైడ్కి వెళ్ళాలి, అంటే నది అద్దరికి వెళ్ళాలి. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా అదర్ సైడ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. లేమి నుండి ఆశీర్వాదానికి, బాధ నుండి సంతోషానికి, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి, లేమి నుండి సమృద్ధికి మనం వెళ్ళేటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అయితే ఇవి జరగని పని, మేము ఇది దాటలేము, ఈ యొక్క జీవితాన్ని మేము జీవించలేము, ఈ యొక్క కష్టాల నుండి మేము బయటికి రాలేము అని అనేకమైనటువంటి సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే సైకిల్స్ ఆఫ్ పావర్టీ, సైకిల్స్ ఆఫ్ డిప్రెషన్, సైకిల్స్ ఆఫ్ యాంగ్జైటీ, సైకిల్స్ ఆఫ్ పాండమిక్. ఎందుకంటే ఒక తెగులు, ఒక వైరస్ వచ్చిందంటే అది వచ్చి వెళ్ళిపోవట్లేదు. మళ్ళీ సెకండ్ వేవ్, మళ్ళీ థర్డ్ వేవ్, మళ్ళీ ఫోర్త్ వేవ్, అలాగా ఒక సైకిల్ లాగా అది వస్తుంది, సివియర్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ సివియర్ అవుతుంది. అలాగా ఈ యొక్క ప్రపంచంలో
పేదరికము, ఈ యొక్క ప్రపంచంలో పాండమిక్, ఈ యొక్క ప్రపంచంలో అనారోగ్యం తాండవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అంటే దేవుని యొద్ద మనము విచారణ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనకున్నటువంటి సమస్యలకి మనుష్య జ్ఞానముతో ఆ యొక్క సొల్యూషన్ని మనం పొందలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నామో దేవుడు మనల్ని సొల్యూషన్ ఫైండర్స్గా చేస్తారు, సొల్యూషన్ డిస్కవరర్స్గా చేస్తారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అక్కడ నాయకుడైనటువంటి యెహోషువను మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నందువలన అక్కడ సొల్యూషన్ ఫైండర్గా మనం చూడగలం, సొల్యూషన్ డిస్కవరర్గా మనం చూడగలం యెహోషువను. కనుక అంతమంది ప్రజలు కూడా వారి ప్రాబ్లంను చూస్తుంటే యెహోషువ దేవుని యొద్ద విచారణ చేయడం ద్వారా సొల్యూషన్ని కనుక్కోగలిగాడు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగునుగా. వారు క్షేమంగా దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ద్వారా, సూపర్ న్యాచురల్ ఇన్విజిబుల్ డ్యామ్ని దేవుడు ఇన్స్టాల్ చేయడం ద్వారా యోర్దాను నదిని దాటి వారు అవతల వైపు అదర్ సైడ్కు వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఈ యొక్క మిరకల్ వారి యొక్క జీవితంలో జరిగిన తర్వాత ఇప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్ని వారు స్వతంత్రించుకోవాలి. ఈ ప్రామిస్డ్ ల్యాండ్ని స్వతంత్రించుకోవాలంటే వారికి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే యెరికో గోడలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరికీ తెలుసు, దైవ గ్రంథంలో మనం చదివాం, యెరికో గోడలు ఎంతో ఎత్తు కలిగినటువంటివి, యెరికో ప్రాకారములు ఎంతో ఎత్తు కలిగినటువంటి ప్రాకారములను మనందరికీ తెలుసు. అయితే 1950వ సంవత్సరంలో జరిగినటువంటి పరిశోధనలో, తవ్వకాల్లో ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యెరికో గోడలు అనేటువంటివి ఎంతో ఎత్తు ఉంటాయంట. వారు కనుగొన్నది ఏంటంటే ఈ యెరికో ప్రాకారం యొక్క ఎత్తును, దీని యొక్క హైట్ని 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందంట. ఫస్ట్ పార్ట్ని మనం చూసినట్లయితే 20 నుండి 25 అడుగుల వరకు ఉంటుందంట. సెకండ్ పార్ట్ని మనం చూసినట్లయితే అది కూడా 20 నుండి 25 అడుగుల వరకు ఉంటుందంట. థర్డ్ పార్ట్ని మనం చూసినట్లయితే 12 నుండి 15 అడుగుల వరకు ఉంటుందంట. దీన్ని మొత్తాన్ని వారు చూసినట్లయితే సుమారు 75 అడుగుల ఎత్తు ఈ యొక్క యెరికో పట్టణం ఉంటుందంట. చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ద మైటీ ఫోర్ట్రెస్ అంట. అయితే ఆ యొక్క గోడ యొక్క విడ్త్ని మనం చూసినట్లయితే ఆ గోడ పైన ఎంత విడ్త్ ఉంటుందంటే 2 రథాలు ఒకేసారి ట్రావెల్ చేయగలవంట. అంత విడ్త్ ఉన్నటువంటి ఈ యొక్క గోడలను మనం ఇక్కడ చూడగలం. ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వారు చేసినటువంటి పని ఏంటంటే నాయకుడైనటువంటి యెహోషువ దేవుని యొద్ద విచారణ చేశాడు. అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముననున్నవాడవా మా విరోధుల పక్షముననున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువకు ప్రాబ్లం వచ్చేటప్పటికి యెహోవా సేనాధిపతే భూలోకమునకు వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ లేఖన భాగంలో మనం చూసాం, నీవు మా పక్షం నన్నున్నవాడివా మా విరోధుల పక్షం నన్నున్నవాడివా అని యెహోషువ సేనాధిపతిని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి సమాధానాన్ని మనం చూసినట్లయితే, నేను యెహోవా యొక్క సేనాధిపతిని. అంటే అక్కడ దేవుని యొక్క సేనాధిపతి వారి యొద్దకు వచ్చినప్పుడు ఎవరు ఆయన పక్షంలో ఉన్నారో చూడ్డానికి ఆయన వచ్చారంట. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అంటే అక్కడ మనం చూసినట్లయితే ఎవరు ఆయన పక్షంలో నిలవబడి ఉంటారో
ఆయన కూడా వారి పక్షంన నిలవబడి ఉంటారు. యెహోషువ ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళారో ఆ యెహోవా యొద్ద నుండి వచ్చినటువంటి సేనాధిపతి కూడా వీరి పక్షమున నుండి, తండ్రి అయినటువంటి యెహోవా నుండి వచ్చినటువంటి సేనాధిపతి వీరి పక్షమున నుండి వారు యుద్ధం చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. వీరి పక్షమున దేవుడు కార్యాన్ని జరిగించినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. దాని తర్వాత జరిగిందంతా మనందరికీ తెలుసు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యెరికో చుట్టూ వారు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగారో వారు ఆ యొక్క యెరికో గోడలు కూలిపోయి వారు ఆ యెరికోని స్వతంత్రించుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనం దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడతాం, కానీ దేవుని యొక్క పక్షాన్ని మనం ఉన్నామా లేదా? దేవుడు మనల్ని పరీక్షించేది ఏంటంటే, నాకు ప్రార్థన చేస్తున్నారు, వీరు నా పక్షాన ఉన్నారా లేదా? ఎప్పుడైతే మనం దేవుని యొక్క పక్షంలో ఉన్నామో ఆయన మన పక్షంగా ఉంటారు. ఎప్పుడైతే ఆయన మన పక్షంగా ఉన్నారో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా దేవుడు విడుదల దయచేస్తారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీరెంత గొప్ప విజయాన్ని చూశారు, గ్రేట్ విక్టరీని వారి యొక్క జీవితంలో చూశారు. దాని తరువాత ఒక యుద్ధం వారు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హాయి అనేటువంటి ఊరుని వారు స్వతంత్రించుకుని స్వాధీనపరుచుకునేటువంటి పరిస్థితి వారికి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దానిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే 2-3 వేల మందితో వారు యుద్ధానికి వెళ్ళారు. అయితే జరిగినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే వీరు శత్రువుల ఎదుట నిలవలేక భయపడి వెనక్కి పారిపోయి శత్రువుల చేత తరమబడి వచ్చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మనం చూడగలం. ఒక గ్రేట్ విక్టరీ తర్వాత వారి యొక్క జీవితంలో ఒక ఫెయిల్యూర్ని చూశారు. యెహోషువను మనం చూసినట్లయితే ఈ యొక్క ఫెయిల్యూర్ని ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడో. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు కనుక ఆ యొక్క ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయగలిగాడు. ఎలా హ్యాండిల్ చేశాడంటే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క సముఖానికి వెళ్ళాడు, యెహోవా యొద్ద విచారణ చేశాడు. తండ్రి అయినటువంటి యెహోవా చెప్పినటువంటి మాట, మీలో ఒకడు నాకు చెందవలసిన వాటిని దొంగిలించాడు. మనందరికీ తెలుసు, ఆకాను ప్రథమ ఫలాన్ని, దేవునికి చెందవలసినటువంటి వస్తువులను తన యొక్క గుడారంలో దాచి పెట్టుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దాని తరువాత వారు చేసినటువంటి పనిని మనకు తెలుసు. వారు దేవుని యొద్ద పశ్చాత్తాపడి ఆ యొక్క ఆకానును రాళ్లతో కొట్టి చంపివేసినటువంటి స్థితిని మనం చూస్తాం. చంపివేసి దేవుని యొక్క సముఖంలో వారు పశ్చాత్తాపడి దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేసి తిరిగి మళ్ళీ యుద్ధానికి వెళ్ళి వారు గ్రేట్ విక్టరీని చూసినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన యొక్క జీవితాల్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. అయితే సక్సెస్ వచ్చినప్పుడు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఎంతో సంతోషంగా మనం ఉంటూ ఉంటాం. అయితే ఫెయిల్యూర్ రాగానే మనం అంతా డౌన్కి మనం వెళ్ళిపోతాం. మన యొక్క జీవితంలో ఫెయిల్యూర్ని ఏ రీతిగా మనం హ్యాండిల్ చేస్తూ ఉన్నాం? ఎందుకంటే మన యొక్క జీవితంలో ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ అన్ ఈవెంట్. మన యొక్క జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే. ఎందుకంటే ఒక ఈవెంట్ని మనం చూసినట్లయితే కేవలం ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 2-3 అవర్స్ ఉంటుంది, ఆ యొక్క ఈవెంట్ అయిపోతుంది. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ అన్ ఈవెంట్. అంటే ఫెయిల్యూర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు, లేకపోతే కొన్ని నెలలు మాత్రమే, లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే మన యొక్క జీవితంలో ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు. అది కొన్ని రోజుల్లోనే అది ముగింపు అయిపోతుంది. అది ఒక ఈవెంట్ మాత్రమే. దాన్ని మనం ఏ రీతిగా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిస్కరేజ్ అయిపోయి ఒక చోట కూర్చోవడం కాదు, కానీ దేవుని యొక్క సముఖానికి వెళ్ళాలి. నీవు సక్సెస్ వచ్చినప్పుడు ఎలాగైతే దేవుని యొక్క సముఖానికి వెళ్ళావో, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా అదే రీతిగా దేవుని యొక్క సముఖానికి మనం వెళ్ళి దేవుని యొక్క విచారణ చేయాలి. మన యొక్క జీవితంలో ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఆకాను తన యొక్క గుడారంలో దాచుకున్నట్టు మన యొక్క హృదయంలో దేవునికి విరుద్ధమైనది ఏదో మనం దాచుకుని ఉన్నాం. దానిని కంప్లీట్గా మన లైఫ్ నుండి మనం డిలీట్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం చేశామో దేవుడు తిరిగి మనకి గ్రేట్ విక్టరీని అనుగ్రహిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో మనం చూస్తే అదొక ట్రాజిక్ మూమెంట్గా మనం చూడగలం. ఎందుకంటే ఒక గ్రేట్ విక్టరీ తర్వాత ఒక చిన్న యుద్ధంలో ఓడిపోయారంటే వారు అపహాస్యం పాలవుతారు, అవమానించబడతారు అనేక మంది ప్రజల చేత. కానీ వారు చేసినటువంటి విషయం ఏంటంటే, ఆ ట్రాజిక్ మూమెంట్లో కూడా
దేవుని యొద్దకు వెళ్ళారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో ట్రాజిక్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. మన యొక్క ఫెయిల్యూర్ని చూసి అనేక మంది నవ్వుతూ ఉంటారు, అనేక మంది అపహాస్యం చేస్తూ ఉంటారు, అనేక మంది హేళన చేస్తూ ఉంటారు, అనేక మంది మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ట్రాజిక్ మూమెంట్లో కూడా దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయి. నీ యొక్క జీవితంలో దేవునికి విరుద్ధమైనది బయటకు తీసుకుని వచ్చి దాన్ని డిలీట్ చేయి. నీ యొక్క జీవితంలో నుండి దేవునికి విరుద్ధమైనది ఏదో ఉందో నీ యొక్క జీవితంలో నుండి బయటికి పంపించేయి. తిరిగి దేవుడు ఆ యొక్క సక్సెస్ని నీకు అనుగ్రహిస్తారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నాయకుడైనటువంటి యెహోషువ యొక్క జీవితాన్ని మనం చూసాం. తన యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని చూశాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు కనుక తన యొక్క జీవితంలో విజయాన్ని చూడగలిగాడు. అయితే దాని తర్వాత తను చేసినటువంటి పనిని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యంను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడను కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యెహోషువ ఒక పని చేస్తూ ఉన్నాడు. ఒక రాయిని తీసుకుని వచ్చి దాన్ని అక్కడ పెట్టి యెహోవా మాటలన్నిటికీ కూడా ఇది సాక్ష్యము. అదే రీతిగా మన యొక్క జీవితంలో దేవుడు సెలవిచ్చినటువంటి వాగ్దానాలు అవనివ్వండి, ఆజ్ఞలు అవనివ్వండి, దేవుడు చెప్పినటువంటి మాటలు అవనివ్వండి, దేవుడు చేసినటువంటి కార్యాలు అవనివ్వండి, వాటన్నిటికీ కూడా ఈ రాయి సాక్ష్యము. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ సాక్ష్యం మనం చూడగలం. ఆ సాక్ష్యం నిలిచి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ రోజుకి కూడా వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ఈరోజు వాక్యంలో ధ్యానించుకుని ఉన్నాం. అంటే ఆ రాయికి సాదృశ్యం విట్నెస్గా మనం చూడగలం. ఆ రాయికి సాదృశ్యం సాక్ష్యంగా మనం చూడగలం. ఆ సాక్ష్యము ఈ రోజుకి కూడా నిలిచి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నామంటే ఆ సాక్ష్యమే కారణం. రాయికి సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభుల వారని దైవ గ్రంథంలో మనందరికీ తెలుసు. ఆ పండ క్రీస్తే అని వ్రాయబడి ఉంటుంది. ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యం జరగగానే అని చెప్పి మనకి ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నీవు సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నావా లేదా? దేవుని యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలను నీవు సాక్ష్య రూపంలో అనేక మందికి ప్రచురం చేయగలుగుతున్నావా లేదా? ఎప్పుడైతే దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలు మనం సాక్ష్య రూపంలో ప్రకటించామో అది ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ పర్వాలేదు, దానిలో ఉన్నటువంటి పవర్ మాత్రం తగ్గిపోదు. సాక్ష్యం చాలా బలమైనది. ఆ యొక్క సాక్ష్యం అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని మార్చగలదు. కనుక ఈరోజు మన యొక్క జీవితంలో నీవు చేస్తున్నటువంటి పని ఏంటి? దేవుని యొక్క కార్యాలను పొందుకున్నావు, దేవుని యొక్క కార్యాలను అనుభవించావు, సాక్ష్యం చెప్పగలుగుతున్నావా లేదా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు వీక్షిస్తున్నటువంటి నీ యొక్క జీవితంలో, అవును, ఒక యోర్దాన్ నదే నీ యొక్క జీవితంలో ఉంది. ఎరుకో గోడలు నీ యొక్క జీవితంలో ఉండొచ్చు. ఎరుకో గోడల వంటి సమస్యలు నీ యొక్క జీవితంలో ఉండొచ్చు. యోర్దాను నది వంటి సమస్యలు నీ యొక్క జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఆత్మను నీవు కలవాడవైతే, దేవుని యొక్క ఆత్మను నీకు కలదానవైతే, దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేయి. నేను ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు అనుగ్రహించాలని ఆశపడుచు ఉన్నారు. ఈరోజు మనందరినీ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపి జాషువా జనరేషన్గా దేవుడు మనల్ని అందరినీ మార్చారు. మనమందరము కూడా సొల్యూషన్ ఫైండర్స్, సొల్యూషన్ డిస్కవరర్స్. ఆ సొల్యూషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క సముఖంలోనే దొరుకుతుంది. ఈరోజు ఈ యొక్క లోకానికి శాంతి కావాలి, సమాధానం కావాలి, స్వస్థత కావాలి, సమృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, క్షేమం కావాలి, జీవం కావాలి. వాటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు నీవు నేనే తీసుకురాగలం. ఎలా తీసుకురాగలమంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని యొక్క సముఖంలో మనం ఎప్పుడైతే కనిపెట్టామో, దేవుని యొక్క విచారణ చేశామో, దేవుడే ఆ సొల్యూషన్ మనకు అనుగ్రహించి గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయించుకుంటారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలను ప్రభువా.
ఇప్పటి వరకు మీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వాక్యం మా యొక్క హృదయంలో చొచ్చుకొని నూరంతలుగా ఫలింపచేసి మా యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది విడుదల పొందాలి. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేరట మరొకసారి మీ అందరికీ కూడా నా శుభములు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.